ఎక్సెల్ వాడేటప్పుడు మనకు జనరల్గా ఇలా నిలువు వరుసలో ఉన్న ఈ డేటా మనకు అడ్డు వరుసలో కావాలి అనుకుంటే ఏం చేయాలి? ముందుగా ఈ డేటాను కాపీ చేసుకుంటాం, Ctrl+C. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్కడ కావాలో అక్కడ తీసుకొని వెళ్ళి Ctrl+Alt+V. ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎంటర్ అయిపోతుంది.